అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాకలో కార్యకర్తే అధినేత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు. ప్రతి వారం కార్యకర్తలతో నియోజకవర్గం అభివృద్ధిపై చర్చించుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు. ఫస్ట్ మన గౌరవం దక్కింది. ఈ 5 సంవత్సరాల్లో అందరికీ ఎక్కడుంది రాజధాని, ఎలా ఉంది, ఏంటి అని ఎన్నో మనం కామెంట్స్ని విన్నాం. ఇంకా బీహార్ డెవలప్ అయిపోయింది, ఇంకెక్కడో ఏదో ఉంది, ఆంధ్రప్రదేశ్కి మాత్రం అది గతి లేదు అని ఇలాంటి కామెంట్స్ అన్నీ విని భరించి వాటిని అన్నింటినీ అధిగమించి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని మనం అందరం తల ఎత్తుకునేలాగా మన జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారి చొరవతోటి మనం అందరం కూడా ప్రైడ్ మూమెంట్ లాగా అమరావతిని మన రాజధాని అని సెలబ్రేషన్స్ చేసుకున్నాము. అండ్ ఇంకా సెలబ్రేషన్ అందరం ఒక ఎత్తులో జరుపుకుంటే నిన్న మన డిప్యూటీ సీఎం గారు వర్చువల్గా వాటర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మంచినీరు ప్రాజెక్ట్ని నిన్న మన వర్చువల్గా అంతర్వేది దేవస్థానంలో ఆయన ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు అండ్ ఇనాగ్రేషన్ చేశారు. ఆయనకి రాజోల పట్ల ఉన్న స్పెషల్ కన్సర్న్ అనేది మళ్ళీ నేను అందరం చూసాము. అంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా రాజోల పట్ల ఉన్న ఆ కమిట్మెంట్ నిన్న ఆయన నిరూపించారు. దానికి మన క్యాడర్ విత్ లీడర్ ప్రోగ్రామ్ ద్వారా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగా జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు మన రాజోల పట్ల మనకు కమిట్మెంట్ ఉన్నప్పుడు మన బాధ్యత ఇంకా పెరిగింది. దాన్ని నిర్వర్తించడంలో ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇట్లా పనిచేసుకుంటూ ఇందాక మన సగ్నేటిపల్లి మండల పార్టీ ప్రెసిడెంట్ గారు మన సత్యనారాయణ గారు చెప్పారు, పెన్షన్స్ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ గత 15 నెలల